Hey everyone, welcome back to my channel. I am UshaBala. సో ఈరోజు నేను మీ అందరికీ టైగర్ రైస్ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూసేద్దాం రండి. రైస్ బియ్యం 1 కప్, చింతపండు 1/2 కప్, వేరుశనగ గుళ్ళు సరిపడినంత ఒక 1/2 కప్ తీసుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇంగువ, ఆయిల్, పంచదార 1 స్పూను, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, వాటర్, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు. ఓకే, ఇవి పులిహోర చేయడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక బౌల్లో చింతపండు తీసుకొని దాన్ని మునిగేంత వరకు వాటర్ పోద్దాం. ఇది కొంచెం సేపు నానబెట్టాలి, ఒక అరగంట నానబెట్టండి ఈ చింతపండుని. ఈలోపు మనం అన్నం రెడీ చేసుకుందాం. సో అన్నానికి కావాల్సింది ముందుగా బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ బియ్యాన్ని కడిగి మామూలుగా మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండండి. ఓకే, మామూలుగా మనం అన్నం ఎలా వండుకుంటామో అలాగే వండాలి. మన చేతి కొలతని తీసుకొని ఇక్కడ వరకు మన లైన్ కనిపిస్తుంది కదా, సో ఆ లైన్ వరకు మనం చూసుకోండి. ఆ లైన్ వరకు మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది బియ్యంలో. ఓకే, ఇప్పుడు ఈ చింతపండు నానింది, ఒక అరగంట నానబెట్టండి. నానిన చింతపండుని ఇలా స్మాష్ చేయండి. స్మాష్ చేసిన తర్వాత అది మనకి చింతపండు పేస్ట్ వస్తుంది, గుజ్జు. ఓకే, ఆ గుజ్జుని మనం ఇంకొక బౌల్లోకి తీసుకొని ఉడికించుకుందాం. సో ముందుగా మనం స్మాష్ చేసిన దాన్ని ఇలా వేరే ఇంకొక బౌల్లోకి ఆ చింతపండు గుజ్జుని ఇలా సపరేట్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, 1 స్పూన్ పంచదార కలపండి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఉడికించండి. మనకి రైస్ ఉడికేంత వరకు ఇది ఉడకాలి. ఇప్పుడు వేరొక పొయ్యి మీద మనం రైస్ని ఉడికించుకుందాం. ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఉడికించుకుందాం. ఈ రైస్ ఉడికేంతలోపు ఈ చింతపండు గుజ్జు కూడా ఉడుకుతుంది. ఒకసారి స్పూన్తో కలపండి. ఓకే, ఇవి ఉడకడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. సో రైస్ ఉడికేసింది చూడండి. మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం లైట్గా పలుకులుగానే ఉండాలి రైస్, అప్పుడే పులిహోర బాగుంటుంది. మరీ మెత్తగా ఉడికితే పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా కొంచెం చిక్కబడింది. సో ఇది ఉడికిందని తెలియడానికి మనకి అక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, సో అదే గుర్తు మనకి. సో ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది. ఇలా మనకి చిక్కబడాలి చింతపండు గుజ్జు. ఓకే, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఓకే, తర్వాత ఇంకొక బాండి తీసుకోండి తాలింపు వేయడానికి. ఓకే, ఇప్పుడు మనం ఒక బాండి తీసుకున్నాం, చిన్న బాండి. ఆ బాండిలో ఒక 6 టీ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ వేయండి. 6 టీ స్పూన్స్ ఆయిల్ వేసాం.
ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి ఈ ఆయిల్ని హీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయింది. ఈ ఆయిల్లో 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెంసేపు వేయించండి. ఇవి వేగాక మిగతా తాలింపు గింజలు కూడా అందులో యాడ్ చేయండి. ఒక ఈ తాలింపు గింజలను కూడా కొంచెం సేపు వేయించుకున్నాక కరివేపాకు వేయండి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమంలో పచ్చిమిర్చి, వేరుశనగ గిళ్ళు యాడ్ చేయండి. అవి కూడా కొంచెం సేపు వేయించండి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమంలో చిటికెడు ఇంగువ కూడా వేయండి. వేసాక ఒక 2 మినిట్స్ పాటు దీన్ని వేయించండి. ఓకే, ఇప్పుడు ఈ తాలింపు గింజలు కూడా వేగాయి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ కానీ బేసన్ కానీ తీసుకొని దానిలో మనం వండిన అన్నాన్ని ఇలా పెట్టండి. సో ఇప్పుడు ఈ బౌల్లో అన్నంలో మనం చింతపండు గుజ్జుని ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా. సో ఆ చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా స్పూన్తో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ అన్నం మిశ్రమంలోనే మనం తాలింపు గింజల్ని కూడా వేసేసి ఒకసారి కలిపేద్దాం. సో ఇలా మనం చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి ఎంత పులుపు కావాలి అనిపిస్తే అంత పులుపుగా పులిహోరని రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పులిహోర రెడీ అయిపోయింది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, ఐ లవ్ యూ. Thank you for watching this video.